ఇక దీదీప్యమానంగా ఉన్న మన వేదిక ఇక్కడకు where they have a few ceremonies to do. If you recall, ladies and gentlemen, in 2017 the Honorable Prime Minister Shri Narendra Modi had unveiled 2017లో నరేంద్ర మోడీ గారు ఈ అద్భుతమైన 112 అడుగుల ఆదియోగి ముఖారవిందాన్ని ఆవిష్కరింపచేశారు. ఇది మానవాళికి అంకితం చేయబడింది. ఇలాంటి ముఖారవిందం ఇది ప్రపంచంలో ఈనాడు అతిపెద్దది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా దీన్ని గుర్తించింది. ఇది కోయంబత్తూరులో ఉన్న ఈషా యోగా కేంద్రం వద్ద ఉంది. సద్గురు 112 అడుగుల ఆదియోగిని సద్గురు సన్నిధి బెంగళూరులో కూడా పెట్టారు. ఇంకా అమెరికాలో ఉన్న ఈషా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ టెన్నిసీలో 21 అడుగుల ఆదియోగిని ప్రతిష్ఠించారు. సౌండ్స్ ఆఫ్ ఈషా వారు నిర్వాణ షట్కం పఠించడం మనం వింటున్నాం.
Minister of Defense Shri Rajnath Singh శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పుడు తాయ్ మన్ను తమిళ్లో ఇలా అంటారు, ఇది మట్టిని ఇక్కడ ఉన్న సంపిగ మొక్కకు Sambige also ఆయన అర్పిస్తున్నారు. in Tamil and Champak in Hindi ఈ సంపంగిని తమిళంలో షణ్భగం అంటారు, హిందీలో చెంపక్ అని కూడా అంటారు. ఇది ఎంతో మైమరపించే సువాసనను, పసుపు పచ్చ పువ్వులను పూస్తుంది. ఈ మొక్క ఆకులు, బెరడు, పువ్వులు ఔషధ గుణాలకు పేరుగాంచాయి. వీటిని ఆయుర్వేదంలో తరచుగా వాడుతూ ఉంటారు. The offering of the soil to the Sambige plant is also an ఈ expression of our సంపంగి commitment to మొక్కకు revitalize మనము and save the world's dying soil. మట్టిని అర్పించడం ద్వారా మనము ప్రపంచంలో అంతరించిపోతున్న మట్టిలోని పౌష్టికతను తిరిగి చేకూర్చాలని మనము ప్రతీకగా చెప్తున్నాం. The Honorable Minister of Defense now making గౌరవనీయులు రక్షణ మంత్రి ఇప్పుడు ఆదియోగి దగ్గర ఉన్న యోగేశ్వర లింగానికి Kailash Tirtha is the water కైలాస తీర్థాన్ని సమర్పిస్తున్నారు. of the sacred పవిత్ర కైలాస పర్వత దక్షిణ ముఖం వద్ద సేకరించిన నీరే ఈ కైలాస తీర్థం. The Yogeshwara Linga was consecrated by Sadhguru through an intense and powerful యోగేశ్వర లింగాన్ని సద్గురు తీక్ష్ణమైన శక్తివంతమైన ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ద్వారా ప్రతిష్ఠించారు. or the lotus flower being offered. ఇక్కడ తామర పువ్వును కూడా సమర్పిస్తున్నారు, మల్లె పువ్వులు. For the first time ever, మొట్టమొదటిసారిగా auspicious night of ఈ Mahashivratri, పవిత్ర మహాశివరాత్రి నాడు connect with the Yogeshwara మీరు యోగేశ్వర లింగ పార్శ్వమైన ఆదియోగితో అనుసంధానం కావచ్చు. Abhishekam. ఇది యోగేశ్వరలింగ మహా అభిషేకం ద్వారా Abhishekam later tonight, సద్గురు ఈనాటి రాత్రి in this ఈ process, మహా అభిషేకాన్ని సమర్పిస్తారు. మీరు ఎక్కడ ఉన్నా సరే లైవ్ స్ట్రీమ్ ద్వారా దీన్ని అనుభూతి చెందవచ్చు. the Mahabhishekam will be conducted ఈ in the మహా names of అభిషేకం thousands of devotees ఎన్నో లక్షల భక్తుల registered. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు, వారి పేర్ల మీద జరుగుతుంది. The torch being handed over. Start. మహాయోగ యజ్ఞాన్ని మొదలుపెట్టేందుకు వారికి సమిధను అందించారు. To offer yogic sciences, ఇది irrespective of యోగ race, శాస్త్రాలను religion, gender, caste, కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా ప్రతి మనిషికి ఈ విజ్ఞాన్ని అందించాలనే మా నిబద్ధతకు నిదర్శనం. enhance individuals' mental and physical well-being. మానవ చైతన్యాన్ని పెంచి యోగ సాధనల ద్వారా శారీరక, మానసిక క్షేమాన్ని పెంపొందించాలనే సద్గురు సంకల్పం వల్లే నేడు లక్షలాది ప్రజలు ఉచిత యోగా ప్రోగ్రామ్స్ ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు. Ladies and gentlemen, please give a resounding welcome to this year's chief guest. ఈనాటి మన ముఖ్య అతిథి అయిన శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి, సద్గురు గారికి ఆహ్వానం పలకండి. ఇప్పుడు ఇవాల్టి వేడుకల్ని మొదలు పెడుతూ వీరు వేదిక మీదకు వచ్చారు. వారితో పాటు ఉన్న ప్రముఖులు, చీఫ్ మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు, ఇంకా రాష్ట్ర మంత్రులు అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాము. మహాశివరాత్రి ఉత్సవాలు భైరవి మహా ఆరతితో మొదలు పెడుతున్నాము.
May I now invite Sadhguru to welcome the world to the ఇప్పుడు Mahashivratri celebration సద్గురుని at Isha Yoga Center. ఈషా యోగా కేంద్రంలో జరుగుతున్న